వంట గ్యాస్ వినియోగదారులకు కీలక సమాచారం. ఇకపై ఓటీపీ చెబితేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ అందేలా కొత్త నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ కొత్త విధానం కారణంగా కొన్ని చోట్ల గ్యాస్ డెలివరీ ఆలస్యం అవుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. అసలు ఈ ఓటీపీ విధానం ఎందుకు తీసుకొచ్చారు? ఇది వినియోగదారులకు ఎలా ప్రభావం చూపుతుంది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా ఉండటానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు కొన్ని చోట్ల బుక్ చేసిన సిలిండర్లు వినియోగదారులకు కాకుండా ఇతరులకు మళ్లించబోతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను అరికట్టడానికి ఇప్పుడు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత వినియోగదారుడి రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మాత్రమే సిలిండర్ ఇవ్వాలి. ఇలా బుక్ చేసిన వ్యక్తికి మాత్రమే సిలిండర్ చేరుతుంది అని అధికారులు చెబుతున్నారు. కొత్త విధానం అమలు ప్రారంభమైన తర్వాత కొన్ని ప్రాంతాల్లో సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది వినియోగదారులకు ఓటీపీ ఆలస్యం కావడం, కొందరికి మొబైల్ నెట్వర్క్ సమస్యలు ఉండడం, మరికొందరు ఇంటిలో లేకపోవడం వంటి కారణాల వల్ల సిలిండర్ డెలివరీ ఆలస్యమవుతుంది. దీంతో కొంతమంది వినియోగదారులు డెలివరీ బాయ్స్ తో వాదనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త విధానం ప్రకారం గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇలా జరుగుతుంది. వినియోగదారు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తారు. బుకింగ్ తర్వాత మొబైల్ కు ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్ ఇంటికి వస్తాడు. వినియోగదారు ఆ ఓటీపీ చెబుతాడు. డెలివరీ బాయ్ తన మొబైల్ యాప్ లో నమోదు చేస్తాడు. అప్పుడు మాత్రమే సిలిండర్ ఇవ్వబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే డెలివరీ అధికారికంగా నమోదు అవుతుంది. అధికారుల ప్రకారం ఈ విధానం వల్ల సిలిండర్ దారి మళ్లించడం తగ్గుతుంది. బ్లాక్ మార్కెట్ నియంత్రించబడుతుంది. నిజమైన వినియోగదారులకే గ్యాస్ అందుతుంది అని చెబుతున్నారు. ఇప్పటి వరకు కొంతమంది డొమెస్టిక్ గ్యాస్ ను హోటళ్లు లేదా వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కొత్త విధానం వల్ల ఈ దందాలకు చెక్ పెట్టనుంది. వినియోగదారులు తప్పనిసరిగా చేయాల్సింది అధికారులు వినియోగదారులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత మొబైల్ దగ్గర ఉంచాలి. డెలివరీ సమయంలో వచ్చిన ఓటీపీ చెప్పాలి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్ గా ఉండాలి. డెలివరీ బాయ్ కు ముందే ఓటీపీ చెప్పకూడదు. వీటన్నింటినీ పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు. గ్యాస్ బుకింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ చేయడానికి ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. మొబైల్ యాప్లు, IVRS కాల్స్, వాట్సాప్ బుకింగ్, ఆన్లైన్ చెల్లింపులు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వాటితో ఓటీపీ ధృవీకరణ కూడా తప్పనిసరి అయింది. మొత్తానికి గ్యాస్ సిలిండర్ పంపిణీలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం ఈ ఓటీపీ విధానాన్ని కఠినంగా అమలు చేస్తుంది. కొన్ని చోట్ల ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నా దీంతో బ్లాక్ మార్కెట్ తగ్గి నిజమైన వినియోగదారులకు సిలిండర్లు సకాలంలో అందుతాయని అధికారులు చెబుతున్నారు. కాబట్టి గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పడం వినియోగదారులు గుర్తుంచుకోవాలి.